హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేపు భారత్ బంద్ ఇవన్నీ మూసివేత, ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలు కూడా మూసివేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రేపు భారత్ బంద్ నిలిచిపోనున్న రవాణా, విద్యా సంస్థలు అలాగే బ్యాంకులపైన కూడా దీని ప్రభావం అయితే పడనుందని చెప్తున్నారు. భారత్ బంద్కు పలు సంఘాలు పిలుపునిచ్చాయి. రేపు అంటే ఫిబ్రవరి 12వ తారీఖు గురువారం నాడు భారత్ బంద్ నిర్వహించాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, లేబర్ యాక్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా కూడా బంద్కు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక, రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. బ్యాంకులపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక విద్యా సంస్థలపైన కూడా బంద్ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ నెల 12వ తేదీన భారత్ బంద్ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ఆ సంఘం కన్వీనర్ ఆనంద్ మౌలా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది భారత రైతులకు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా నేర్పరితనానికి భారత ప్రభుత్వం లొంగిపోయినట్లుగా ఆయన అయితే కనుక ఆరోపించారు. అంతేకాకుండా ఈ నెల 12 జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని వామపక్షాల పార్టీ నేతలు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేకత, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని, అలాగే విద్యుత్ సవరణ చట్టం 2025, అలాగే విబిజి రామ్జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులు అనుమతించడం వంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో వామపక్షాలు, కార్మిక, విద్యార్థి అనుబంధ సంఘాలు కూడా బంద్కు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్ అలాగే వర్కర్స్ యూనియన్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం ఆరోపించారు. కార్మికులను నడివిచ్చే దుర్మార్గమైన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 12 నిర్వహించే జాతీయ సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక బ్యాంకు ఉద్యోగ సంఘాల నుంచి కూడా సానుకూల స్పందన కనిపిస్తోంది. దీంతో బ్యాంకింగ్ సేవలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక పరీక్షల సమయం కావడంతో విద్యా సంస్థల విషయంలో అధికారికంగా నిర్ణయం అయితే ఇంకా రావాల్సి ఉంది.